ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. యశోదా, ఏంటి నీరజ ఈ టైంలో వచ్చారు? హనీ లేకుండా నేను బతకలేను యశోదా. చేసిన తప్పుకి ఖచ్చితంగా నేను నరకంలో శిక్షను అనుభవిస్తానని నాకు తెలుసు. కానీ బతికుండగానే నేను నరకం చూడాల్సి వస్తుంది. నా వల్ల కావడం లేదు యశోదా, చచ్చిపోవాలనిపిస్తోంది. ఏమైంది నీరజ? నువ్వు తప్పు చేయడం ఏంటి? శిక్ష అనుభవించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీరజ ఊరుకో, ఏడో కన్నానా. ఏమైంది సంజయ్? ఎందుకు నీరజ ఏడుస్తోంది? ఏదో తప్పు చేశానంటున్నావు, ఏంటది? నీరజ చెప్తోంది యశోదా. నీరజ చెప్పు. నాకొకప్పుడు చిన్న పిల్లల ఏడుపంటే నచ్చేది కాదు. అలాగే వాళ్ళ గోలు నేను భరించలేనని నాకు అనిపించేది. అన్నింటికీ మించి వాళ్ళని ఎత్తుకొని ఆడించి లాలించి అలా పిల్లల్ని పెంచడం నా వల్ల కాదనిపించింది. అందుకే మా అమ్మ పిల్లల్ని కనమని ఎంత ఫోర్స్ చేసినా నేను పిల్లల్ని కనను అన్నాను. చివరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఈ విషయం నేను సంజయ్కి కానీ మా అమ్మకి కానీ చెప్పలేదు. నాకు పిల్లల్ని కనటం ఇష్టం లేదని మాత్రమే చెప్పాను. కానీ ఆ తర్వాత అమ్మ నా జీవితంలోకి హనీ పాపని తీసుకునొచ్చింది. తను వచ్చినప్పుడు కూడా నా వల్ల కాలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తను ఎప్పుడైతే నన్ను సొంత అమ్మలా ఫీల్ అయి నన్ను కాపాడుకుంటూ వచ్చిందో అప్పట్నుంచి నాలో మార్పు మొదలైంది. పాప మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పాప లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అందుకే నిన్ను బతిమలాడదామని నీ కాళ్ల మీద పడి నీ బిడ్డని నాకిచ్చేయమని అడుగుదామని వచ్చాను. దయచేసి నా కడుపు కొత్త గురించి ఆలోచించు. నీకు దండం పెడతాను యశోదా, ప్లీజ్. పాపకి ఎప్పటికీ మేమిద్దరం సొంత తల్లిదండ్రులం కామనే విషయం మేము చెప్పము. దయచేసి అర్థం చేసుకో యశోదా. యశోదా, నువ్వు అసలు ఆడదానివేనా నీరజ? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? బయట పిల్లలు పుట్టడం లేదని ఎంతో మంది తల్లులు రకరకాల పద్ధతుల్లో లక్షలు ఖర్చు పెడుతూ వాళ్ల ప్రేమకు గుర్తుగా బిడ్డని చూసుకోవాలనుకుంటున్నారు. కానీ నువ్విలా చేస్తావా? ఇన్ని రోజులు నీకు బాహ్య సౌందర్యం మీద వ్యామోహం ఎక్కువై పిల్లల్ని కనలేదేమో అనుకున్నాను. నువ్వు ఇంత దారుణంగా ఆలోచించి పిల్లల్ని కనడం లేదని నాకు తెలీదు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నీరజ. ఇది క్షమించరానిది, క్షమించలేనిది. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమవుతోంది యశోదా, నన్ను క్షమించు. నీ బిడ్డని నాకివ్వు, నేను ప్రాణంగా పెంచుకుంటాను. లేదు, నేనివ్వను. నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. ఎవ్వరు ఏం చెప్పినా సరే, ఎంతలా బ్రతిమలాడినా సరే నా మనసు మారదు, కరగదు. అది కాదు యశోద, నీకు మళ్ళీ మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ నీరజకి ఆ అవకాశం లేదు కదా. ఉన్నా లేకున్నా నా కన్న బిడ్డని నేనైతే ఎవరికీ ఇవ్వలేను. నిజంగా మీకంత పిల్లలు కావాలనుకుంటే అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి పిల్లల్ని దత్తత తీసుకోండి. అంతేకాని నా బిడ్డను మీకిచ్చే సమస్య లేదు. నీరజ, పద వెళ్దాం.